తిరిగారు. అసలు ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది అనుకుంటున్నారు? అసలు ప్రజలు మీకు ఎలాగ బ్రహ్మరథం పెట్టారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏప్రిల్ మే జూన్ 3,000 ప్లస్ జూలై 1 4,000 4,000 7,000 కలిపి ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ 7,000 ఇస్తున్నాం. ప్రతి నెల ఉదయం 6 గంటలకి పెన్షన్లు ఇస్తున్నాం. అలాగే వాతావరణంలాగా ఉంది మాకు. ఒక పండగ, ఒక ఊరేగింపు లాగా చాలామంది కార్యకర్తలు, మేము మొత్తం అందరూ చాలా హ్యాపీ అయిపోయాము. తిరిగారు. అసలు ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది అనుకుంటున్నారు? అసలు ప్రజలు మీకు ఎలాగ బ్రహ్మరథం పెట్టారు? తొలి అడుగులో భాగంగా ఈరోజు మంగాపురం కాలనీ, రాజీవ్ నగరం, పలు ప్రాంతాలు, బలరాం నగరం, పలు ప్రాంతాల్లో విశాఖ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు బొట్టరామన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తల్లికి వందనం కానీ, గ్యాస్కి కానీ అనేక పథకాలు చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రజలు. ముందు ముఖ్యంగా విశాఖ నగరం ప్రశాంతంగా ఉంది, ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. అంటే ప్రజలు అంటే ఇప్పుడు వరకు గత వైసీపీ ప్రభుత్వంలో ఉండేటువంటి పథకాలు అందలేదని చెప్పేసి చాలా వరకు ఇబ్బందులు పడ్డామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏప్రిల్ మే జూన్ 3,000 ప్లస్ జూలై 1 4,000 4,000 7,000 కలిపి ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ 7,000 ఇస్తున్నాం. ప్రతి నెల ఉదయం 6 గంటలకి పెన్షన్లు ఇస్తున్నాం. అలాగే రేపు ఇప్పుడు తల్లికి వందనం వేసాం జూన్లో. ఆగస్టు నెలలో మళ్ళీ రైతులకి 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. 12 లక్షల కోట్ల రూపాయల రాష్ట్రం అప్పులు పాలైపోయినప్పటికీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గొంతల రోడ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో సుపరిపాలన తొలి అడుగు అనేది ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది. మీరు ఇందాక చూశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమం అనేది తప్పకుండా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందే విధంగా మా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. లోకేష్ గారికి నిద్రలేని రాత్రులు చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు ఇప్పుడు పదే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇందులో దీన్ని అసలు ఎలా చూడాలంటారు వైసీపీ నాయకులు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో జగన్మోహన్ రెడ్డి అని ఎందుకంటారు? ఆ పార్టీయే సైకో నాయకుల పార్టీ, సైకో కార్యకర్తల పార్టీ. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాలని ఏం లేదు. ప్రజలు గత 5 సంవత్సరాలు అనుభవించారు. ముఖ్యంగా విశాఖ నగరంలో, ప్రశాంత నగరంలో ప్రతి శుక్రవారం రాత్రి నిద్రలేని రాత్రులు ప్రజలు గెలిపారు. ఎవడిల్లు బాడగొడతాడో తెలియదు, ఎవడి కొట్లు బాలగొడతారో తెలియదు. ఇక్కడ అన్నీ మర్చిపోలేదు. విజయసాయి రెడ్డి గారు ఆస్తులు కొట్టేసింది. మన ఆస్తులు సర్క్యూట్ హౌస్ కాడి నుంచి, పాలిటెక్నిక్ కాలేజీ కాడి నుంచి, అంగవికల కాలేజీ కాడి నుంచి, రైతు బజార్ కాడి నుంచి మన ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు. డైరీ ఫామ్ ల్యాండ్స్ కాడి నుంచి వాళ్ళు దొబ్బేగా మళ్ళీ ఆస్తులు తాకట్టు పెట్టారు. వాళ్ళని ఎవరు విశాఖ ప్రజలు మాత్రం నమ్మరు. ఒక డ్రగ్స్ కేంద్రం అయిపోయింది రాష్ట్రం. దానికి స్పెషల్ టీం కూడా వేయటం జరిగింది. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. సుపరిపాలన తొలి అడుగు అనేది చాలా బ్రహ్మాండమైన స్పందన ప్రజల్లో. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగుగా ఈరోజు ఎమ్మెల్యే గారితో పాటు మీ వార్డులో పర్యటించారు. అసలు ప్రజలు ఏమంటున్నారు? ప్రజల సమస్యలు ఏ రకంగా ఉన్నాయని చెప్పారు. ఈరోజు అయితే మాకు చాలా సంతోషమైన రోజు, సుఖ సంతోషాలు. ఈరోజు మన ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ముందు ఉంచినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మా వార్డు ప్రజలు అందరూ కూడా, మా వార్డు కార్యకర్తలు, మా వార్డు నాయకులు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. మేము పడ్డ శ్రమ ఈరోజు మాకు అంతా విజయంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో విశాఖ కార్పొరేషన్ కూడా మేము స్లీప్ చేస్తే మనస్ఫూర్తిగా మీకు తెలియపరుస్తున్నాం. వైసీపీకి పట్టుమని 10 సీట్లు కూడా రానికంట ఈ యొక్క రేపు ఒకటి కూడా రాకూడదని మా సిస్టర్ అంటున్నారు. అలాగే జీవీఎంసీ ఎలక్షన్లో ఈ యొక్క పనితీరు జీవీఎంసీ ఎలక్షన్లో చూపిస్తామని మా ఎమ్మెల్యే గారి ద్వారా, మా యువ నాయకుడు లోకేష్ ద్వారా, మన అనుభవశాలి అయినటువంటి రాష్ట్రానికి, దేశానికి ఒక దిక్సూచి అయినటువంటి
నారా చంద్రబాబు ఆధ్వర్యంలో మన రాష్ట్రం కానీ దేశం కానీ ఆయన సూచనల సలహాలతో ముందుకెళ్తుంది. అలాగే ఆయన సలహాలు సింగపూర్లో కూడా తీసుకున్నందుకు మాకు చాలా ఆంధ్రుడిగా ఒక తెలుగువాడిగా ఎంతో గర్విస్తున్నాం. ఈరోజు తెలుగు ప్రజలకి ఆదరణ పెరిగిందంటే ఒక తెలుగుదేశం వల్లే. ఎవరికి ఏ ప్రజల కష్టం వచ్చినా ఒక ముస్లిం కానీ, ఒక మైనారిటీ కానీ, ఒక క్రిస్టియన్ కానీ, ఒక హిందూ కానీ ఎవరు కూడా వ్యత్యాసలాగా అందరూ సమానంగా భావంతో ఉండాలనే ఒక ప్రభుత్వ భావం. అందరూ కూడా ఇంకా మంచి మంచి పథకాలు ఇస్తారు. రాబోయే రోజులు ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా మంచి మనసుతో నిండి మనసుతో ఆయన కూడా మా వినంటూ ఉంటూ మేము చేసిన దాని ప్రతిదాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు ప్రధానంగా వార్డులో పర్యటించారు. అసలు ప్రజలు ఏమంటున్నారు, అసలు ప్రజలు చెప్పే సమస్యలు ఏ రకంగా ఉన్నాయి? ముఖ్యంగా ఈరోజు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మీద మా 22వ వార్డులో తిరిగి ఈ డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంటికి వెళ్ళినా సరే అమ్మ తల్లికి వందనం పడింది బాబు, మా పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి ఇంత పిల్లలంటే అందరి పిల్లలకి పడిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సంక్షేమ పథకాలు అంటే పెన్షన్ వస్తే పెన్షన్ రాలేదా, వచ్చిందంటే పెన్షన్ వచ్చిందని చెప్పారు. ఇంకా రావాల్సిన కూడా అడిగితే దానికి ఎమ్మెల్యే గారు త్వరలో వస్తుందని చెప్పడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆడతలు బట్టి మంచి ఉత్సాహంతో ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. నిజంగా 22వ వార్డు ప్రజలందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఏ ఒక్కరికి కూడా ఇప్పుడు పీపోర్ విధానం తీసుకొచ్చి ముందు పేద ప్రజలందరినీ కూడా ధనికులు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంలో ఉన్నారు. మంచి ఇంకా నెక్స్ట్ కంపెనీలు తీసుకొచ్చి చదువుకున్న పిల్లలకి మరి వాళ్ళకి ప్లేస్మెంట్ కల్పించడం కానివ్వండి, నెక్స్ట్ ఈ చదువుకోవడానికి పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, పీజీ రిమెంబర్మెంట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తూ నెక్స్ట్ ఇంకా ప్రతిదీ కూడా పీపర్ విధానంలో అందరినీ కూడా మంచి ఒక సభ్యులు ఒక ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉండేటట్టుగా పీపర్ విధానం తీసుకొచ్చారు. దానివల్ల చాలామందికి కూడా పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక చంద్రబాబు ఒక లక్ష్యం. ఈ అడుగు ప్రోగ్రామ్కి ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే వార్డు నాయకులు కూడా వచ్చారు. మీరు కూడా అంటే ఇప్పుడు వార్డులో చూశారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు. అంటే ప్రజలు ఏ రకంగా దీనికి స్వాగతం పలుకుతున్నారు అనుకుంటున్నారు? ప్రజలు చాలా వరకు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిదీ అభివృద్ధి పదంలోని నడిపిస్తున్నారు. ఎందుకంటే రాబోయే తరానికి నిరుద్యోగ సమస్య పరిష్కారం కానీ, పేదలకి ఆసరాగా ఏం చేస్తే బాగుంటుందని కానీ, లేకపోతే విద్య విషయం కానీ ప్రతి విషయంలో కూడా చక్కటి అవగాహనతో ప్రజల్ని అర్థం చేసుకుని ప్రజలను మెప్పించి ప్రజలను ఒప్పించి చక్కటి ప్రభుత్వ విధానాలు ప్రవేశపెట్టి అందరి హృదయాల్లో కూడా చాలా ఘనంగా గొప్పగా వాళ్ళ ప్రేమలను కలిగజేస్తున్నారు. ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. కాబట్టి ఇటువంటి అభివృద్ధి పదాలను మనం వెళ్ళినట్టయితే ఈ యొక్క నిరుద్యోగ సమస్య కానీ, లేకపోతే ఈ యొక్క వృద్ధులు, మరి వికలాంగులు, అదే విధవరాళ్ళు, విధవాళ్ళ ఏ ఆసరా లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళకి ఆసరా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి నిజంగా ఇటువంటి ప్రభుత్వం మనకి ఇంకా చక్కటి ప్రభుత్వ పథకాలు ఏర్పాటు చేసి మనకు సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి వారికి మనకు చేయూతనివ్వడానికి అందరూ సంతోషం. ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వచ్చారు కదండి, ఏం మాట్లాడారు? అసలు మీకు ఏమనిపిస్తుంది ఎమ్మెల్యే గారు మీ ఇంటికి హ్యాపీగా ఉందండి. పండగ వాతావరణంలాగా ఉంది మాకు. ఒక పండగ, ఒక ఊరేగింపు లాగా చాలామంది కార్యకర్తలు, మేము మొత్తం అందరూ చాలా హ్యాపీ అయిపోయాము. ఒక పండగ వాతావరణం కనబడుతుంది మాకు. మొత్తం మంగాపురం కాలనీ మొత్తం అంతా శివాజీపాలెం మొత్తం అందరూ ఒక పిల్ల లేదు, చిన్నలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ముసలి లేరు, అందరూ ఒక పండగ చేసుకుంటున్నారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి మాకు. ఓకే, మీ ఇంటికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ఏం మాట్లాడారు మీతో? ఎమ్మెల్యే గారు రావడంతో మాకు చాలా హ్యాపీ అండి. ఈరోజు ఉదయం నుంచి మాకు పండగలాగా ఉన్నది. ఉదయం నుంచి అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఎమ్మెల్యే గారిని, అది ఇది అనేసి. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్లో కలిసిపోతూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి అయితే నేను ఒకసారి కలిశాను, కానీ నా పేరు ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నారు. అది చాలా ఒక ఫ్యామిలీ మెంబర్లో అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఐటీ సెక్టర్ కోసం మాట్లాడాలి. మేము స్టూడెంట్స్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 5 yearsలో అయితే ఒక ఐటీ కంపెనీ కూడా ఎక్కడ కనిపించలేదు మాకు. ఎందుకంటే నేను పాస్అవుట్ అయింది 2019లో. అప్పుడే ఈ గవర్నమెంట్ ఫామ్ అయింది వైఎస్ఆర్సీపీది. అప్పుడైతే ప్రజెంట్ మాకు ఒక్క కంపెనీ కూడా ఎక్కడ లేదు.
ఇప్పుడైతే ప్రతి ఒక్క కంపెనీ చూస్తే మీరు శాటిలైట్ కంపెనీస్ వచ్చాయి లాస్ట్ టైం. అంటే ఏంటంటే ఎక్కడో ఒక వర్క్ చేసుకొని ఇక్కడ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళు వెళ్ళి కంప్లీట్గా వెళ్ళి నేర్చుకుంటారు అక్కడ అంతే. కానీ డైరెక్ట్ కంపెనీస్ కాదు, అది ఓపెనింగ్స్ ఉండవు. బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ టీసీఎస్ కానీ లేకపోతే క్యాప్జెమినీ కానీ ఇంకా డిఫరెంట్ కంపెనీస్ వచ్చినాయి. అవి ఏంటంటే వాటి వల్ల మాకు స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుట్ అవుతారో లేకపోతే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వేరే స్టేట్స్కి వెళ్ళకుండా మన స్టేట్లో ఉండి వాళ్ళ పేరెంట్స్తో ఉండి వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే జాగ్రత్తగా చూసుకుంటూ ఇవన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. అది ఓన్ స్టేట్లో ఉండడం వల్ల అది లాభం, కంపెనీస్ ఉండడం వల్ల. ఈరోజు 22వ వార్డులో ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన వార్డులోని వచ్చారు. ఈరోజు రావడం జరిగింది, వార్డు పర్యటన చేశారు. వార్డు పర్యటనలో ప్రజలందరూ సమస్యలు అయితే తల్లికి వందనం పడిందని అందరూ చెప్పారు. అలాగే ఫంక్షన్లు కూడా అందరికీ వస్తున్నాయని కూడా చెప్పారు. అలాగే చిన్న సమస్యలు కాలువలని డ్రైనేజీలని సమస్యలు చెప్పారు, అవి కూడా నెరవేరుస్తానని చెప్పారు. అలాగే ఇంకా ఫంక్షన్లు కొత్తగా రావాలంటే అవి 2 నెలలు లోపు వస్తాయని కూడా చెప్పారు. మా పరిపాలన వచ్చిన ఎమ్మెల్యే గారు సంవత్సరమే కదా అయింది, ఇంకా మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారితో పాటు ఈ వార్డులో పర్యటించారు. అసలు ఎమ్మెల్యే గారు ఏమన్నారు, అసలు ప్రజలు ఏమంటున్నారు? సార్ ఈరోజు పండగలా ఉంది సార్. మాకు బక్రీద్ రంజాన్ అంటే పెద్ద పండుగ అండి. ఈరోజు నిజంగా చెప్తున్నాను రంజాన్ లాగా ఉంది సార్. ఏ ఇంటికి వెళ్ళినా సరే సార్ ఈరోజు బ్రహ్మరథం పెట్టారు సార్. నేను 11 గంటలకు వస్తాను సార్ డ్యూటీని దిగి. గత ప్రభుత్వం ఉండేటప్పుడు సార్ ఈ గంజాయి తాగేసి నానా న్యూసెన్స్ చేసేవారు సార్. ఇప్పుడు హాయిగా నేను 12 అయినా సరే హ్యాపీగా 12 గంటల వరకు షాప్ ఇప్పుకొని రాత్రి 12 గంటలకనే హ్యాపీగా వస్తున్నాను సార్. అంత సుపరిపాలన జరుగుతుంది సార్ ఇప్పుడు మన ప్రభుత్వంలో. ప్రతి ఇల్లు కూడా ఆనందంతో ముంచెత్తారు సార్. ఈ మన ప్రభుత్వం ఉన్నంత కాలం మరి ఇంకా జన్మలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాదండి, ఇంకా రాని జనాలు మన ప్రభుత్వం ఉంటుంది. ఈ సంతోషం ఈ ఆనందంతో విశాఖపట్నం కలకల. ఎమ్మెల్యే గారు మీ ఇంటి దగ్గరికి వచ్చారు, ఏం మాట్లాడారు? అంటే సమస్యలు ఏమైనా మీరు చెప్పుకోగలిగారా? అసలు సమస్యల పట్ల ఎమ్మెల్యే గారి స్పందన ఏ రకంగా ఉంది? కొన్ని కాలువలు సమస్యలు ఉన్నాయండి. తల్లి వందనము తర్వాత ఇంకేమైనా మామూలు రేషన్ కార్డులు ఇలాంటివన్నీ కొన్ని సమస్యలు ఉంటాయి. చాలామందికి 99% అందరికీ క్లియర్ అయిపోయింది. ఒకరు ఇద్దరు మామూలుగా ముసలోళ్ళట్టు ఉన్నారు కదండి, వాళ్ళకి జగన్ ఆయంలోనే వాళ్ళకి పింఛన్ తీసాడు, ఏదో కరెంట్ బిల్ అని ఇదని తీసేస్తే వాళ్ళు ఇప్పుడు సార్ సమస్య తీసుకొచ్చారు. సార్కే మేము కూడా వెనకాల ఉండే సార్ వీళ్ళకి ఏమీ లేదు, నిజంగానే కరెంట్ బిల్ 300 వచ్చి తీశారంటే రేపు 10 నెలల తర్వాత మనం ఇవన్నీ పరిష్కారం చేద్దాము. ఉన్న 60 ఇయర్స్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా మనం పరిష్కారం చేద్దాము. తర్వాత చాలామందికి గ్యాస్ పడ్డదా లేదంటే ఒకరో ఇద్దరికో పడకపోతే వాళ్ళు కూడా వెనకాల అధికారులు తింపుకొని వాళ్ళు ఏ సమస్య వల్ల పడలేదు, ఎందుకు పడలేదు కూడా వెంటనే 5 నిమిషాల్లోనే దాన్ని క్లియర్ చేయించారు సార్ దగ్గరుండి. మాకు ఈవేళ చాలా ఆనందం అనిపించిందండి. ఎమ్మెల్యే గారు మంచి ఒక పండుగ వాతావరణం కనిపించింది. ప్రతి ఇంటికి ఆరతులు ఇచ్చి ఎంతెంతో గొప్పగా ఆయన్ని చూసుకొని ప్రతి ఒక్కరు అమ్మ నీకేం సమస్య ఉందనుకోండి, చిన్న సమస్యను కూడా చెత్త ఎత్తపోయినా ఎందుకు ఎత్తలేదని అధికారిని పిలిచి ఆ చెత్త గురించి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి కదిలేరు. అంత సమస్య తీసుకొని ఎమ్మెల్యే గారు ఈరోజు మాకు చాలా మంచి పని చేశారు.